తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు రాజకీయ వేదికగా మారింది. గత ప్రభుత్వం రాజకీయ ప్రముఖులతో పాటు అనేక మందికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సిట్ విచారణ జరుగుతుంది. తాజాగా ఈ ఎపిసోడ్లో తాను కంప్లైంట్ ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్ అంశంలో తన పేరు సీఎం ఎలా ప్రస్తావిస్తారు? రేవంత్ రెడ్డి తన మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ చేయాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మొదట కంప్లైంట్ చేసింది మీరేనా? నేను కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ కాపీని బయట పెట్టమని రేవంత్ రెడ్డి గారిని పత్రికాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్కు పంపించిన. దాని తర్వాత ఏమి ఇన్వెస్టిగేషన్ చేసినరో మరి దాన్ని చెప్పమని అంటున్నా. రెండవది, మరి నిజంగా నేనే కంప్లైంట్ చేసి ఉంటే నాకు ఎందుకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు? మన ఇచ్చారు, 2 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. ఎందుకు 2 సంవత్సరాలు ఎందుకు ఆగిండ్రు? మరి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్ట్ చేయడంలో సిద్ధాస్తులు. ఇదంతా కూడా ఆయన మీద ఎట్లా పడుతుంది, ఇప్పుడు ఆయన ఎక్కడ జైలుకి పోతాడన్న భయంతో నన్ను దోషిగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏమన్నా ఉంటే నీకు అది ఆధారం ఉంటే బయట పెట్టండి రేవంత్ రెడ్డి గారు. అదే నేను ఓపెన్గా అడుగుతున్నాను మీ ముందరిని. అంటే సొంత పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం కాదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటలేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటలేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటలేరు. అంటే దాని అర్థం ఏంది? మేము ఓపెన్గా చెప్తున్నాం. సౌత్ ఫస్ట్ అనే పత్రికలో ఆ జర్నలిస్ట్ నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు. ఆయన జర్నలిస్టు రాసిండు కాబట్టి మాకుండే ఆధారాలు. హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా చెప్పినందువల్ల, సో నిమిషానికి ఒక జర్నలిస్టు హరీష్ రావుతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అన్న విషయాలు చెప్పినందువల్ల వాటిని బేసిస్ మీద చేసుకొని నేను మన ప్రెస్ మీట్లో చెప్పిన. మరి నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు చెప్పు, లేకపోతే ఆ మంత్రులను ఖండిస్తలేరు. ఆ మంత్రులు ఎందుకు ఖండిస్తలేరు? దీని అర్థం డెఫినెట్గా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. పోలీసు వ్యవస్థ ద్వారా ట్యాప్ అవుతున్నాయా, లేకపోతే ఆ ప్రైవేట్ ఎక్స్చేంజ్ ద్వారా ట్యాప్ అవుతున్నాయా అనేది మరి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. అంటే గత ప్రభుత్వ హయాంలో పోలీసులు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేశారు, మా ఫోన్లన్నీ విన్నారు, దీనికి సంబంధించి సిట్ విచారణ జరుగుతుంది, త్వరలోనే అసలు దోషులు బయటపడతారని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు, అంటే ఇది వాస్తవంగా విచారణ అంటే జరుగుతుందా, లేకపోతే గత ప్రభుత్వం నిజంగా అంటే ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బు పెద్ద ఎత్తున పట్టుకోవడానికి సిట్ని యూజ్ చేసింది, దాంట్లో పోలీసు అధికారుల పాత్ర ఉందన్నారు, ఇది సాధ్యం అవుతుందంట? విచారణ పేరుతో జరుగుతున్నది రాజకీయ హై వోల్టేజ్ డ్రామా. దీంతో ఏమీ రాదు. సిట్టు వల్ల ఏమీ బయటపడదు. సిట్టు కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడం కోసమే వాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి ఈ నాటకం ఆడుతున్నాయి. సిట్టు వల్ల ఏమీ కాదు. సిట్టుకు ఆ చట్టబద్ధత లేదు. ఆ సిట్టు మీద ప్రజలకు విశ్వాసం లేదు. సిట్టు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ చేస్తుంది కాబట్టి దానివల్ల వచ్చేది శూన్యమని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అంటే రేవంత్ సర్కార్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే పోలీసుల ద్వారా చేస్తుందంటారా, లేకపోతే బయట నుంచి చేస్తుందంటారా? అది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. చాలా మంచి ప్రశ్న, చాలా ధన్యవాదాలు లేదు అడిగినది. రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. మరి పోలీసుల ద్వారా చేస్తుంటే ఆయన ఎందుకు ఆ నెంబర్లు పెట్టిండు, ఎవరెవరి నెంబర్లు పెట్టిండు అనేది మాకు చెప్పకపోయినా పర్లేదు, హైకోర్టు జడ్జికు సీల్డ్ కవర్లు ఇస్తే పర్వాలేదు. రెండోది, పోలీసుల ద్వారా కాకపోతే మరి ప్రైవేట్ ఎక్స్చేంజ్ ద్వారా ఏమైనా సాఫ్ట్వేర్లు పెట్టి వాళ్ళ ఫోన్లను కాంప్రమైజ్ చేసిండ్రు అనేది మరి ముఖ్యమంత్రి గారే చెప్పాలి. ఎందుకంటే శాంతి భద్రతలు చూసేది వారే. ప్రతిపక్షంగా అడిగే హక్కు మాకున్నది, కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీదనే ఉన్నది. సిట్ విచారణ తుది దశకు చేరింది. ఇప్పుడు కీలక వ్యక్తులందరూ అరెస్ట్ అవుతారు తొందరలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? నా అనుమానం మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటున్నా అంటే ఇది సొంత క్యాబినెట్ కొలీగ్స్ మీద ట్యాపింగ్ చేయడం అనేది తప్పు. నిజంగా అది ట్యాపింగ్ జరగలేదంటే ముఖ్యమంత్రి గారైనా ఖండించాలి, లేకపోతే ట్యాపింగ్ చేయబడ్డ వ్యక్తులను కూడా ఖండించాలి. మరి వాళ్ళు చెప్పడం లేదు, ముఖ్యమంత్రి గారు చెప్పండి దీంట్లో ఏదో ఉందని నేను అనుకుంటున్నాను. మరి దీన్ని నిజంగా ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పకుండా దీంట్లో ఏదో జరిగేటట్టున్నది. మరి రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీని మీద తప్పకుండా మేము పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రొఫెషనల్ ఏజెన్సీతోని వరల్డ్ క్లాస్ ఇన్వెస్టిగేటర్స్తోని మేము డెఫినెట్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయిస్తాం. ప్రభుత్వాలు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన కానీ అదేవిధంగా సొంత మంత్రులకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారా? దేశ భద్రత కోసం కొంతమంది అసాంఘిక శక్తులు, లేకపోతే విదేశీ శక్తులు ప్రజల రక్షణ కోసం కొంతమంది నేరస్తుల ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అని చెప్పి పద్ధతి ప్రకారం చేయొచ్చు అని చట్టమే చెప్తున్నది. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని ఏ చట్టం కూడా చెప్పలేదు. సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ ఫోన్లు ట్యాప్ చేయమని ఏ చట్టం కూడా చెప్పలేదు. మరి అట్లా చేయాల్సి వస్తే ఎందుకు చేయాల్సిందో మరి ఇలా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అది నేను చెప్పాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని చెప్పేసి సొంత మంత్రులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కాబట్టి దాని అంశాన్ని ముఖ్యమంత్రి బయట పెట్టాలి, దానికి సంబంధించి మంత్రులు కూడా బయటకు వచ్చి చెప్పాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ మోహన్తో రామ్ నరేష్, మహా న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.